ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి శాఖలపైన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు హేళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి శాఖల వెనుక ఒక అద్భుతమైనటువంటి అంశము, అంతేకాకుండా 6 ఏళ్ల క్రితం ఆయన ఒక మహిళకు ఇచ్చిన మాట, ఆ మహిళ పెట్టుకున్న నమ్మకం ఆధారపడి ఉంది అనేది ఎవరికీ తెలియనటువంటి విషయం. 6 సంవత్సరాల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటించేటటువంటి సందర్భంలో ఆయన వెళ్తున్నటువంటి వాహనానికి అడ్డంగా కొంతమంది మహిళలు ఖాళీ బిందెలతోటి ఆయన ఆపడం జరిగింది. కురిడి అనేటటువంటి ఒక గ్రామానికి, అంటే దాదాపు 7 కిలోమీటర్లు ఆయన కాలినడకన తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఆయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి చలించిపోయారు. ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కనీసం తాగడానికి కూడా మాకు నీళ్లు లేవు అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్కి చెప్పడం, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నీటికి సంబంధించినటువంటి ఆ బావిలో ఉన్నటువంటి మురుగునీరు తీసి చూసినటువంటి పరిస్థితి. 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో తోటవలస అనేటువంటి ఒక గ్రామానికి చేరుకోవడం, ఆ గ్రామంలో విద్యార్థులు యువకులు పడుతున్నటువంటి కష్టాలను ఆయన కల్లారా చూశారు. కనీసం రోడ్లు లేనటువంటి ప్రాంతాలను చూశారు. గ్రామీణాభివృద్ధి దేశాభివృద్ధి అనేటటువంటి నినాదం కేవలం మాటల్లో మాత్రమే ఉంది, కానీ ఇక్కడ చూస్తే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన అప్పట్లో గమనించినటువంటి పరిస్థితి. ఆ రోజే ఆయన ఆ మహిళకు మాటిచ్చారు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయితే ఆ 70 ఏళ్ళ వృద్ధురాలు కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ఈయన మాట ఇచ్చాడంటే చేసి చూపిస్తాడు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి ఆమె ఆ రోజు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినటువంటి పరిస్థితి. దాదాపు 6 ఏళ్ళు కాలగమనంలో కలిసిపోయాయి. అనేక ఆటుపోట్లను అనుభవించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా మారడం, ఎన్డీఏ కూటమిని ఒక్కటిగా చేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలన రాజకీయ నేతగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన కోరుకున్న శాఖను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్తో పాటు పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయన కోరుకోవడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇస్తామన్నారు, ఆర్థిక శాఖ లాంటివి మంచి మంచి శాఖలు ఉన్నాయి, ఈ కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా వదిలేసి గ్రామీణాభివృద్ధి అంటాడు, పంచాయతీరాజ్ శాఖలను తీసుకున్నాడు ఏంటి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. సో ఏ రాజకీయ నాయకుడికైనా అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ శాఖలను తీసుకునేటటువంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి జరిగేటటువంటి మేళ్ళు ఏంటి అనేటటువంటి అంశాలు, అంతేకాకుండా తమకు లభించేటటువంటి గౌరవం ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు తీసుకునేటువంటి శాఖల మీద ఆధారపడి ఉంటారు. కానీ ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా తాను 6 ఏళ్ల క్రితం ఒక మహిళకు ఇచ్చినటువంటి మాట కోసం పంచాయతీరాజ్ శాఖని, గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకొని గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి నినాదాన్ని నిజం చేసి చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆ శాఖలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ రోజు ఆ శాఖలు తీసుకోకముందు ఏదైతే ఆ గ్రామాల్లో పర్యటించేటటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి చూస్తే ఆయన ఎందుకు ఆ మాటలు చెప్పారు, ఇప్పుడు తీసుకున్నటువంటి శాఖలకి సారూప్యత ఏంటి అనేది మనకే అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అరక్కి వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు, బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, నేను నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకొని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వాడు చెప్పుకునే సమస్యలు తీరుతాను. సో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, ఆ రోజు నేను కురిడి అనేటటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు, తోటవలస అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు తనకు ఎదురొచ్చి ఖాళీ బిందెలతోటి తమ పడుతున్నటువంటి బాధలు చెప్పడం జరిగింది. సో ఇలా ఉందా ఏజెన్సీ ప్రాంతాల్లో? ప్రభుత్వాలు వస్తున్నాయి మారుతున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ గ్రామాల్లో పరిస్థితులు మారడం లేదు అనేది నేను కల్లారా చూశాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు విన్నాం. సో ఆ రోజు ఆయన చెప్పినటువంటి
మాటలు కేవలం మాటలుగా మిగిలిపోలేదు, వాటిని చేతల్లో చేసి చూపించాలనుకున్నాడు. అంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాట కోసం ఇవాళ ఆయన తీసుకున్నటువంటి శాఖలు అందుకు ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గ్రామీణాభివృద్ధి, అలాగే పంచాయతీరాజ్తో పాటు గ్రామీణ నీటి సరఫరా కూడా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైనటువంటి సురక్షితమైనటువంటి తాగునీరు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో గ్రామాలతోటి, ప్రజలతోటి, ప్రజా వ్యవస్థలతోటి సంబంధం ఉన్నటువంటి శాఖలను తీసుకుంటానని చెప్పేసి ఆయన గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సరైనటువంటి శాఖలు ఇవ్వలేదు, ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారని చెప్పేసి. సో ప్రాధాన్యం ఉన్న శాఖలు ఆయనకి ఎవరికి ఇవ్వలేదు. ఆయన కోరుకున్నటువంటి శాఖలు, ఆయన 6 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మాట మేరకే ఈరోజు ఆయన శాఖలు తీసుకున్నటువంటి పరిస్థితి. సరే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట కోసం శాఖలు తీసుకున్నాం అనుకున్నాం. మరి ఆ రోజు ఆ 70 ఏళ్ళ వృద్ధురాలు చెప్పినటువంటి మాటలు కానీ మనం ఒకసారి కానీ చూస్తే, ఆమె మాటల్లో కాన్ఫిడెంట్ మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈయన వస్తే చేస్తాడనే నమ్మకం ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఆమె మాట్లాడారో ఒకసారి విందాం. ఇప్పుడు కూడా రాలేదు. ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు దండము. ఏ మహానుభావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నది. సో ఆ మహిళ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఈసారి ఆయన వస్తే తప్పకుండా చేస్తాడు, చేసి చూపిస్తాడు, నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఆమె చాలా ఘంటాపదంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజల కోసం నాయకుడు ఉంటాడు అనేది ఎప్పుడో చదువుకున్నాం మనం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు కూడా తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి స్వార్థం కోసం పనిచేస్తుంటారని చెప్పేసి మనం చూసాం. అలాంటిది 6 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా, 6 ఏళ్ల క్రితం ఒక మహిళ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ శాఖలన్నింటినీ కూడా పక్కన పెట్టి, ప్రాముఖ్యమైన శాఖలను పక్కన పెట్టి ఇచ్చిన మాట కోసం ఈరోజు గ్రామీణాభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా గ్రామీణ నీటి సరఫరాతో పాటు పంచాయతీరాజ్ శాఖలను ఆయన తీసుకున్నారు. అంతేకాకుండా పర్యావరణం పట్ల కూడా పవన్ కళ్యాణ్కి ఒక బాధ్యత ఉంది. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణం ముడిపడి ఉంది. సో ఈ నేపథ్యంలోనే జనసేన భావజాలం ఒక పక్క, 6 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం, అదే 6 ఏళ్ల క్రితం ఒక వృద్ధురాలు పెట్టుకున్నటువంటి నమ్మకం వమ్ము కాకుండా చూడడం. సో ఈ మూడింటిని కూడా బేరీజు వేసుకున్న తర్వాతే ఆయన ఈ శాఖలు తీసుకున్నారు. ఇప్పటివరకు చాలామంది ఆయన శాఖల మీద కామెంట్స్ చేశారు. చాలామంది ఆయన తీసుకున్న శాఖలకి ప్రాముఖ్యత లేదు, ప్రాధాన్యం లేదని చెప్పారు. కానీ ఒక మనిషి ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది పవన్ కళ్యాణ్ బట్టి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.